ఇవాళ మనం తిరుమలలో చూడండి మీరు, నాకు చాలా బాధ కలిగేది ఏమిటంటే ఒక్క బోర్డు పెట్టరు, సంప్రదాయాన్ని చెప్పినవాడు ఉండడు. మీరు టోపీలు పెట్టుకుని, పాపం వాళ్ళకి తెలియదు. నేను వెడుతున్న భక్తుల్ని ఎన్నడూ విమర్శించను, వాళ్ళకి తెలియక చేస్తారు. మీరు చెప్పండి, వాళ్ళు చేయరు. వాళ్ళకి తెలియక జరుగుతుందంతే పొరపాటు. దాన్ని అమ్మవారు కూడా క్షమిస్తుంది. పాపం టోపీలు పెట్టుకుని వస్తారు గుళ్ళల్లోకి, తీర్థం దగ్గరికి, గోవిందరాజుల గుళ్ళోకి. అర్చకులు టోపీలు తీసి శటకోపం పెడతారు, మళ్ళీ వీడు టోపీ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. వాడికి తెలియదు ఎందుకు టోపీ తీశాడో. గుళ్ళో టోపీ పెట్టకూడదురా, అది అపచారం అని వాడికి తెలియదు. తెలియక టోపీ పెట్టుకుంటాడు. మనకి నేర్పుతున్నారు శంకరాచార్యులు వారి శ్లోకాన్ని అడ్డుపెట్టి, నానా దేవాలయంలోకి నువ్వు పెడుతున్నా అంతే, అమ్మవారి అంతఃపురంలో పెడుతున్నావు దర్శనానికి. ఈలోగా వెంకటేశ్వర స్వామి వారు ఒక చిత్రమైనటువంటి వేషం వేశారు. అసలు ఇంతకు ముందు ఎన్నడూ ఏ అవతారంలో ఎవ్వరూ చెయ్యనటువంటి అవతారం అది. అంత విచిత్రమైనటువంటి వేషం అది. సోది చెప్పేటటువంటి వేషం వేశారు వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి ఏమిటి, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఏమిటి, ఆయన సోది చెప్పేటటువంటి ఎరుకల సాని వేషం వేసుకోవడం ఏమిటి? ఆ ఎరుకల సాని వేషం వేసుకుని ఆయన వచ్చారట. ఒకప్పుడు ఆయన్ని ఆ ఉద్యానవనంలో చూస్తే ఆయన యొక్క కాంతిని చూసి, ఆయన యొక్క ధృతిని చూసి ఆశ్చర్యపోయి, ఎటుల వచ్చితివి చటికెవరవీవు, పరమ రమణీయ ఫల పుష్పభరితమైన ఈ విశాల వనమందు తావులేదు, జంతువుల వధించు నిషాదులకును అని వేటగాడనుకుని ఆయన పక్కకి తోసేశారు పాపం. ఇప్పుడు మళ్ళీ సోది చెప్పేటటువంటి దాని వేషం వేసుకుని మళ్ళీ వచ్చారు. వచ్చి ఆ ధరణీదేవి ఉన్నటువంటి అంతఃపురానికి దగ్గరలో వీధులలో నిలబడి ఎక్కడ చక్కగా సోది చెప్తున్నారు. ఎంత బాగా చెప్తోందో సోది, జరిగినటువంటి విషయం, జరగబోయే విషయం చాలా బాగా చెప్తోందిట అని చెప్పి వార్త ధరణీదేవికి వెళ్ళింది. సరే తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది ఈవిడ. వెడితే ఎంత అందమైన వేషం కట్టారోట తెలుసా అండి? తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు, తలపైన అలరారు తాటాకు బుట్ట. ఆ తల మీద ఒక చక్కటి తాటాకు బుట్ట ఒకటి పెట్టుకుంది ఆవిడ. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ తరువాత ఆ మెడలో తమ్మి మొగ్గల నెల్ల దాచడి మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడి తీయటి పాట పుట్ట. కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు అని ఆ తెల్లగా నల్లగా అయిపోయినటువంటి వెంట్రుకల మీద ఒక తాటాకు బుట్ట ఒకటి పెట్టుకుందిట. చేతిలో ఆ వాయిస్తూ పాడడానికి ఒక పెద్ద ఆనప సొర బుర్రతో చేసినటువంటి ఒక వీణ లాంటిది, ఒక తుంగురు లాంటిది ఒకటి పట్టుకుందిట. బ్రహ్మదేవుణ్ణి పిల్లాన్ని చేసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుందిట. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఒక పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకుందిట. పెట్టుకుని సోది చెప్తానమ్మ సోది అని తిరుగుతోంది. తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నా సోది చెప్పు అన్నారు. అంటే ఆవిడంది, సోది చెప్తాను కానీ అమ్మాయి పిల్లాడు మారాం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వీడికి కొంచెం పాలు బువ్వా పెట్టండి అంది. ఎంత అదృష్టమో చూడండి. భగవానుడు ఏదైనా ఫలితాన్ని ఇచ్చే ముందు ఓ చిన్న పుణ్యకార్యం ఒకటి చేయిస్తాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభుకొల్వబోధను మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేం చేయగలను స్వామి, ఇంత చేసిందుంటే అంతని చూపించి నన్ను రక్షించంటాడు. అలా ఓ చిన్న ఉపకారం ఒకటి చేయించాడు. చేయించి, అమ్మ పిల్లాడు మారాం పెడుతున్నాడమ్మా, ఏం చెప్పను సోది, ఆ పిల్లాడికి కాస్త అన్నం పెట్టండి అన్నాడు. అంటే గబగబా పాలలో అన్నం కలిపి అందులో కాస్త బెల్లం కలిపి ఆ బంగారు పాత్రలో పట్టుకొచ్చి పిల్లాడిని తినమన్నారు. అంటే వాడు తినకుండా పెద్ద ఏడుపు మొదలెట్టాడు. ఆ చెలికెత్తలు పట్టుకుని ఆ పిల్లాడికి పెడుతున్నాడు. వాడు మూతి అటు ఇటు తిప్పుతున్నాడు, తింటలేడు. అంటే స్వామి ఆ పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని, ఏం చెప్పమంటావమ్మా, వీడికో దుర్బుద్ధి ఉంది, వీడు తిన్నగా తినడు, నేను తింటే నా కడుపులోది వీడు తింటాడు, వీడికి ఇదో మాయ రోగం అంది. ఎంత విచిత్రం అండి. ఆయన నాభికమలంలోంచి కదా పుట్టాడు బ్రహ్మదేవుడు. మరి అందుకని ఈయన తిన్నదాన్ని ఈయన నాభికమలంలోంచి బ్రహ్మగారు స్వీకరించాలి. అంతేగాని పక్కన తండ్రి గారు ఉండగా ఆయన తింటాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మ.
అందుకని తినడమ్మా ఈ పిల్లాడికి ఇదో అలవాటు, ఏం చెయ్యమంటావు, అందుకని ఆ పాలు అన్నం నాకు ఇవ్వండి నేను తింటానని ఆయన తిన్నారట. ముందు తిని ఏదమ్మా ఒక్క తాంబూలం ఇవ్వండి అని చెప్పి తాంబూలం అడిగి పుచ్చుకుని చక్క తాంబూలం వేసుకున్నారట. ఎర్రటి నోటితో పెదవి చారెడు చక్కటి చెల్లువ పుట్ట ఇత్తడి సరుల గుట్ట, ఈ పెదవి పక్కన పెట్టుకుంటుంటారు సోది చెప్పేటటువంటి వాళ్ళు, అలా చక్కటి ఇత్తడి గుట్ట ఓ చిన్న చుట్ట ఒకటి పెట్టుకున్నారట. పెట్టుకుని ఆ ఎర్రటి నోటితో తాటేక బుట్ట ఒకటి చేత్తో పట్టుకుని ఓ చాట తీసుకురమ్మని ఆ చాటలో ముత్యాలు తీసుకొచ్చి పోశారు బియ్యం బదులు. ఆ ముత్యాలు చేతితో పిసికి 3 రాసులు పోసి మధ్య రాసి ఎందు మనసు పెట్టి ఆ 3 రాసులు చేసి ఆ ముత్యాలన్నీ పిసికి వాళ్ళు కుప్పలు పోస్తుంటారు. ఆ మధ్యలో రాశి మీద మనసు పెట్టిందిట. నీ మనస్సు దేని మీద నిలబడింది అని ధరణీదేవిని అడిగిందిట. అయితే ధరణీదేవి అందిట నా మనసు కూడా మధ్యరాశి మీదే నిలబడింది అందిట. మనిద్దరి మనసులు కలిశాయి. అందుకని ఇప్పుడు నా నోటి వెంట పలికేటటువంటి మాట నిజమై తీరుతుంది. అందుకని సోది చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా విను, ఈ చెప్పినటువంటి సోది ప్రకారం నడుచుకో అంది. ఏం చెయ్యమంటావు అని అడిగింది. శ్రీయపతిగా నెలకొన్నవోడా, శ్రీ మహాలక్ష్మి చేకొన్నవోడా, వేదాలు బ్రహ్మన్నకి చిన్నవోడా, మరుగుజ్జ రూపాన నెలకొన్నవోడా, గొడ్డల్ని చేబట్టి కాపాడినోడా, నల్లని తెల్లని చక్కన్ని ఓడా, బదరినారాయుడా బంధమోక్షకుడా, శ్రీ మహావిష్ణువా నా నాల్కుపై నిలిచి నిజము చెప్పించు. కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, కనకదుర్గమ్మ, కాళహస్తి జ్ఞానప్రసూనాంబ, పలుకీయరే నాకు మంచి పలుకీయరే, నా నోట నిజమును పలికించరే అమ్మ పలికించరే అని సోది చెప్పడం మొదలుపెట్టింది. ఇదిగిదిగో చెప్తున్నా, అదిగదిగదిగో చెప్తున్నా, ఓయమ్మ గడ్డం చూపించానంటే బుర్రోడనుకో, ఎడమ చూపించానంటే బుర్రిదే అనుకో, నీ సమస్యంతా ఎడమ చెవితో వచ్చిందే తల్లి, నీ బుర్రిది కొద్ది కాలం నుంచి నిద్రాహారాలు మానిందే అమ్మ, అది గాలి కాదు, ధూళి కాదు, భూతం కాదు, ప్రేతం కాదు, పిశాచం కాదు, ఏదీ కాదే తల్లి. బొల్లిగడ్డనికి తిరిగేటటువంటి నల్లనయ్య 3 నామాల వాడి మీద మనసు పారేసుకుందే తల్లి, వాడు సర్వలోకములకు రక్షకుడే అమ్మ. కారాజన్మురాలే తల్లి నీ కూతురు, నీ కూతుర్ని ఆ నల్లనయ్యకే ఇచ్చి పెళ్లి చెయ్యవే తల్లి అంది. అంటే ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఏమవుతుంది అంది ఆవిడ. నేను చెప్పిన మాట ఎనకుంటే అమ్మ పెద్ద కీడే జరుగుతుంది అమ్మ, నీ కూతురు పుట్టిందే వాణ్ణి చేపట్టడానికే అమ్మ, నాకు ఆగ్రహం తెప్పించకే, నా మాట నిజమవుతుందే తల్లి, కొద్దిసేపట్లో ఒక ముసలిని నీ మాట అడగడానికి వస్తోందే అమ్మ, నా మాట విని నీ పిల్లని ఆ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యవే, శాశ్వతమైన కీర్తి పొందుతావే అమ్మ. ఇదిగిదిగో తల్లి నిజం చెప్తున్నానమ్మా, ఇది కనకదుర్గమ్మ మాటే అనుకో అని సోది చెప్పింది. వెంకటేశ్వర స్వామి వారు ఏమిటి, సూది చెప్పడం ఏమిటి, పొంగిపోయింది ధరణీదేవి. పెద్ద కానుకి ఇచ్చింది, చీర పెట్టింది, సారె పెట్టింది, అన్ని పుచ్చుకుని వెంకటేశ్వర స్వామి వారు ఏమీ తెలియని వారిలో వెళ్ళిపోయారు. ఆ వెనకాతలే గోకుళమాత వచ్చింది. వచ్చి మా కుమారుడైన వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతీదేవినిచ్చి వివాహం చెయ్యవలసింది అని అడిగింది. అడిగితే పద్మావతీదేవిని అడిగితే నా యొక్క తపస్సేది, నాకు ఆ వెంకటేశ్వర స్వామి వారి నుంచి వివాహం చెయ్యమంది. సరే శుకబ్రహ్మతోటి శుభలేఖ రాయించి పంపించారు. వెంకటేశ్వర స్వామి వారు అంగీకరించారు. పాపం గబగబా తన దగ్గరున్నటువంటి 2 అనుచరులైనటువంటి శేషుణ్ణి పిలిచి కైలాసానికి వెళ్లి పరమశివుడి పరివారాన్నంతటినీ పెళ్లికి పిలుచుకురాన్నారు. 2వ వాడైనటువంటి గరుత్మంతుణ్ణి పిలిచి సత్యలోకానికి వెళ్లి బ్రహ్మగారిని వాళ్ళందరినీ పిలుచుకురమ్మన్నారు. ఋషులు సామాన్యులు కారండి, మహర్షులు, కిన్నెరులు, కింపురుషులు, సమస్త లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయలుదేరి వచ్చేశారు. మొత్తం 7 కొండలు నిండిపోయాయి వచ్చిన వాళ్లతో. అందరూ వచ్చేశారు, చక్కగా పెళ్లి కొడుకుని చేశారు. పక్కన లక్ష్మీదేవి ఒక్కతే లేదు. కొద్దిగా బాధ కలిగింది వెంకటేశ్వర స్వామి వారికి. కొల్హాపురంలో ఉండిపోయి లక్ష్మీదేవి అని సూర్యుణ్ణి పిలిచి, ఉరే నాయన వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకురారా అన్నారు. ఏం చెప్పమంటావు స్వామి, నీకు పెళ్ళవుతోందని పిలిస్తే ఆవిడ వస్తుందా, ఏం చెప్పమంటావు అన్నారు. అలా చెప్తే రాదురా, నేను చిన్న యుక్తి చెప్తాను, ఇది చెయ్యి. ఏమిటో అమ్మా, వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద పడిపోయి లక్ష్మీ 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 అని స్పృహ తప్పి కొట్టుకుంటున్నారు అంటే ఎందుకని కూడా అడగదు, గభాల రథం వచ్చేస్తుంది, అందుకు నువ్వు వెళ్ళి తీసుకురా అన్నారు.
అంటే ఈయన గబగబా కరవీరపురానికి వెళ్ళి అమ్మాయి ఏం చెప్పమంటావు, ఏమిటో తెలియదు, మరి వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద కొడి లక్ష్మీ 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 అని అరుస్తున్నారమ్మా, స్పృహలో లేరన్నారు. ఎంత కోపం వచ్చి వెళ్ళిపోయినా భర్త అలా పడిపోయాడనే కలియుగం అప్పుడే చూపించారు చూడండి వెంకటేశ్వర స్వామి వారు. అలాకొచ్చిన పెళ్ళం వెళ్ళిపోతే తీసుకురావడానికి ప్లాన్ ఏమిటో మొదట ఉపదేశం చేసిన పరమగురు ఆయనే. అందుకని ఈ మాట చెప్పేటప్పటికి పాపం సూర్యుడంటే పరమప్రీతి, సర్వలోకాల్ని రక్షిస్తాడు ఆయన. అందుకని గబగబా రథమిక్కి ఆవిడ వచ్చింది. వచ్చేటప్పటికి టంగుని లేచి కూర్చున్నారు ఆయన. లక్ష్మి నువ్వు లేకుండా పెళ్లి ఏమిటని నిలబడిపోయానన్నాడు. ఇప్పటికీ కూడా పద్మావతీదేవిని వక్షస్థలంలో పెట్టుకొని కారుణ్యమూర్తి అయ్యున్నటువంటి వెంకటాచలంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తా. నేను ఒకసారి ఏడుకొండలు కాలినడకన ఎక్కుదామని ఎక్కుతుంటే ఒక 90 సంవత్సరాల వృద్ధుడు నడుము కొంత వంగిపోయింది. ఆయన అడుగు తీసి మెట్టు మీద పెడితే గోవింద 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 అంటూ ఎక్కుతున్నాడు. మా గురువుగారు ఒకసారి తిరుపతి వరకు పాదయాత్ర చేసి, మహానుభావుడు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతే ప్రతిజ్ఞ చేశారు, నేను అడుగు తీస్తే గోవింద అంట, అడుగు వేస్తే గోవింద అంట, ఎక్కించడం నీ పుణ్యం అని. ఎక్కడి నుంచి వచ్చారో సంస్కృతం చదువుకునే విద్యార్థులు వచ్చి తీసుకెళ్ళి ఆయనకు అన్నం పెట్టి పైకెక్కించారు, డబ్బులు అయిపోయి మర్యాద అందకపోతే. అడుగు తీస్తే గోవింద, అడుగేస్తే గోవింద ఎక్కుతున్నాడు ఆ వృద్ధుడు. నేను ఎక్కుతూ ఒక చోట కూర్చున్నాను ఎక్కలేక. ఆయన్ని చూసి అన్నాను, అయ్యా 90 సంవత్సరాలు వచ్చేసాయి కదా, ఇంత కష్టపడి ఎక్కుతున్నారు, ఏమైనా మొక్కుకున్నారా అన్నాను. ఆయన ఆగన్నాడు, ఓయ్ పిల్లాడా ఎంత మాట అన్నావోయ్, మమ్మల్ని కాపాడడానికి మాకు ఇంత కూతవేటు దూరంలో వెలిసిన మా స్వామి, నేను పుట్టి బుద్ధిరిగి నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కొండలా ఎక్కుతూనే ఉన్నాను. 90 ఏళ్ళు వచ్చాయి ఈ కట్టెకి, అయితేనే అడుగు తీస్తే గోయిందా, అడుగేస్తే గోయిందా, వాడే ఎక్కిస్తాడన్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, నేను ఎక్కలేకపోయాను, ఆయన వెళ్ళిపోయాడు. నా కంటి ముందే ఆయన విశ్వాసం 90 ఏళ్ల వృద్ధుడు గోవింద 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 అంటూ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అందుకే మహానుభావులు అంటారు, ఆ వెంకటాచలంలో ఇప్పటికీ మీరు చూడండి, కాటేజీలు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళది కాదండి భక్తి, కాటేజెస్ లేకపోయినా చలిగాలిలో ఇంతంత చంటి పిల్లల్ని పెట్టుకుని తలనీలాలు ఇచ్చేసి బోడిగుళ్లతో వాళ్ళు తెచ్చుకున్న పులిహార తినేసి అక్కడే రోడ్ల మీద పడుకుంటారు. రోడ్ల మీద పడుకుని నిద్రపోయే వాళ్ళు తెచ్చుకున్న ట్రంకు పెట్టి నెత్తి మీద సంకలో తలనీలాలు ఇచ్చేసిన పిల్లాడు. ఒక్కటే నమ్మకం, ఏడుకొండలవాడా అని ఎవరనరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ గోవిందా గోవిందా అంటుంటారు, వెళ్ళిపోతుంటారు. అందుకే గోవింద నామముల్ గొంతెత్తి పాడుచు కొండల నెక్కెడి భక్తులొకట, తలతీషీతుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు భక్తులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట, భక్తి మీర ప్రసాదంబు అరగించి ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఎచట ఎవరి నోటను విన్నను స్వామి మాటే, ఎవరు ఏ పని చేసిన స్వామి కొరకే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆ కొండ ఎక్కుతుంటే గోవిందా, తలనీలాలిస్తే గోవిందా, ప్రసాదం తింటే గోవిందా, ప్రసాదం పెడితే గోవిందా, ఎక్కడ చూసినా గోవిందా గోవిందా అదే నామం. ఆ నామంతో ప్రతిధ్వనించిపోతూ ఆ 7 కొండలు, ఆ వెంకటాచలపతి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడైనా ఉందండి, రాత్రి లేదు పగలు లేదు. మాడవీధుల్లో నేను ఒకనాడు సహస్రదీపాలంకార సేవ చేసి మబ్బులేస్తున్నాయి, గబగబా సేవ పూర్తి చేశారు. ఇంతలో వర్షం ప్రారంభమైపోయింది, నించున్నాం. మాడవీధుల్లో ఒక ఆయన ప్రదక్షిణం చేస్తున్నాడు, ఎలా పొర్రుదండారు పెట్టుకుంటూ ప్రదక్షిణం చేస్తుంటే హోర్న పడిపోతున్నటువంటి వర్షపు నీరు చెవుల్లోకి వెళ్ళిపోతోంది, ముక్కుల్లోకి వెళ్ళిపోతోంది. ఆయన అలాగే ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మహానుభావుడికి ఏ కోరిక తీర్చాడో, ఒక్కొక్క స్త్రీ తల నీలాలు ఇచ్చేస్తుంది. ఆవిడ పసుపుతాడు జారిపోతోంది అనుకున్నప్పుడు ఆవిడ ఐదోతనం నిలబెట్టాడో, ఒక్కొక్క తల్లి నిలువు దోపిడీ ఇచ్చేస్తుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు వెళ్ళిపోయే స్థితిలో 7 కొండలవాడు ఏ మొరలు విన్నాడో, ఎంతమందో రాత్రి లేదు పగలు లేదు ఆ స్వామి వెంట అలా పడుతున్నారంటే అంధవిశ్వాసం కాదు. ఎంతమందిని ఎన్ని రూపాల్లో కాపాడాడో, ఎందుకని కాపాడగలుగుతున్నాడు? ఇప్పటికే ఆయన చేసిన ప్రతిజ్ఞ ఆయనకి జ్ఞాపకానికి వస్తుంది. అమ్మో నేను ఇలా కూర్చుంటే కనపడనేమో ఎవరికైనా, నన్నందరూ ఇంత ప్రేమతో ఆనాడు భాగవతంలో నేను 7 రోజులు ఎత్తాను కొండ, గోవిందనామం గెలుచుకున్నాను. ఆ గోవింద గోవింద అంటూ వస్తున్నారు వీళ్ళందరూ.
కాబట్టి నేను దర్శనం ఇవ్వవలసిందే అని నిలబడి పద్మపీఠం మీద ఇప్పటికీ దర్శనమిస్తున్నాడు మన స్వామి. కాబట్టి కుచేల మన ఇద్దరం కలిసి తిరగడం, ఆ సాందీపని మహర్షి, ఆ గురువు గారు, ఆ అమ్మగారు, అబ్బబ్బబ్బా ఏమి వైభవం అన్నాడు. ఏమీ తెలియని వాళ్ళ పొంగిపోయాడు. దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నట్టు అడగడం మర్చిపోయాను చూసావా, స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేదో తెచ్చే ఉంటావు నాకు ఇద్దామని కానుక, తేకుండా రావు. ఏం తెచ్చావు, ఇవ్వకుండా దాస్తామే, చెప్పి ఎక్కడుందని ఇలా ఇలా తడిమేస్తున్నాడు. ఆయన సిగ్గుపడిపోతున్నాడు. ఖండోత్తరీయున్, అసలు వేసుకున్న ఉత్తరీయమే ముక్క, అది పిట్లిపోతోంది, అందులో కట్టినవి నటుకులు. ఆయన ఇంతటి మహదైశ్వర్యవంతుడు, ఇదా పట్టుకొచ్చి ఆ అటుకులు ఆయనకి పెట్టడం. ఇదే మనకి స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం అని నేర్పుతారు ఉపనిషత్తులో. ఉరే నాయన ఇచ్చేటప్పుడు నేనే ఇంత ఇస్తున్నాను అనకరా, నేను ఏ పాటి ఇస్తున్నానండి, ఈశ్వరుడు నాకు ఇచ్చిన దాని ముందని సిగ్గుపడుతూ తప్ప నేనే ఇచ్చాను ఇదని గొప్పగా చెప్పకెప్పుడు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దాంతో పోలిస్తే నువ్వు ఈశ్వరుడికి ఇచ్చిందే పాటి అని సిగ్గుపడు అంటారు. కాబట్టి అటుకులు ఇవ్వడానికి సిగ్గుపట్టాడు కృష్ణుడు. నీవు సిగ్గుపడిన నాడు ఈశ్వరుడు తడిమి నీ దగ్గర పుచ్చుకుంటాడు. అది ఆయనకి కావాలా భక్తి. ఆయన ఒళ్ళంతా తడిమేసి ఇదిగో మూట ఏదో తెచ్చావనా మూట విప్పాడు. పాప అలా కూర్చుని ఉండిపోయాడు ముడుచుకుపోయి కుచేలుడు. మూట విప్పి ఆ అటుకులు చూశాడు. అబ్బా, అటుకులు నాకు ఇష్టమని అటుకులు తెచ్చావా. చాలామంది లోకంలో మాట అంటుంటారు, కృష్ణుడికి అటుకులు నైవేద్యం పెడితే ఇష్టం, ఆయన కర్మ, ఆయనకి అటుకులు ఇష్టం ఏమిటి, సమస్త బ్రహ్మాండములు ఆయనకు అటుకులు ఇష్టం కాదు, ప్రేమతో నువ్వు ఇచ్చిన ఆయనకి ఇష్టం. అందుకే ఆయన అంటాడు కృష్ణుడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాజని భక్తిన్ ఎలమిన్ కొలిచిన భక్తులు ఇచ్చిన ఎలమిన్ రుచిరాన్నముగయను భుజింతున్. నాకు ఆకిచ్చావా, పండిచ్చావా, కాయిచ్చావా, నీళ్ళిచ్చావా నేను చూడన్నాయా, ప్రేమతో పట్టుకొచ్చిస్తే యోమే భక్త్యా ప్రయచ్చతి పత్రం పుష్పం ఫలం తోయం, ఏది ఇచ్చినా సరే పొంగిపోయి తింటానన్నాడు. కాబట్టి నువ్వు ప్రేమతో తెచ్చావు కుచేలా, నేను ఎందుకు తిన్ననుకుంటున్నావు అని గబగబా తడివాడు. ఆ అటుకులు ఉత్తరీయంతో పాటే ఇలా ఎడంచేత్తో పట్టుకున్నాడు. అబ్బా ఎంత ఇష్టమైన నాకు ఈ అటుకులు అన్నాడు. ఇలా గబగబా ఓ గుప్పిడి తీసుకున్నాడు, నోట్లో పోసుకున్నాడు, కరకర నవిలేసి మళ్ళీ కాసిన ఇలా ఇలా తెచ్చినవింది కనుక ఆ బట్టలో ఇలా ఇలా సర్దుతున్నాడు, ఇంకొక కాసిని తీసుకుందామని. మురహరుడు పిడికెటటుకుల కరమొప్పగా నారగించి కౌతూహలియై మరి ఒక పిడికెడు కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ అన్నారు పోతన గారు. ఒక గుప్పిడి తిని ఇంకొక గుప్పిడి తిందామని ఇలా జరుపుకుంటున్నాడు. రుక్మిణీదేవి కదండి, లక్ష్మీదేవి, ఆవిడొచ్చి టక్కన పట్టుకుంది కృష్ణుడి చెయ్యి పట్టుకుని అంది, మీరు ఒక్క గుప్పెడు అటుకులు పరమభక్తితో పెట్టినవాడు తింటే ఆయనకి ఏమి ఇచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకొక గుప్పెడు కూడా తింటే నన్ను మిమ్మల్ని కూడా కలిపి మీరు ఆయనకే ఇచ్చేసుకుంటారు. కాబట్టి ఇహ తినకండి. ఇది ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు లేక మన దగ్గర తిన్నవాడు కాడు, మన ప్రేమకి పొంగిపోయినవాడు. మనం ఏది ఇచ్చామన్నది కాదు, మనం ఎంత భక్తితో ఇచ్చామన్నది కావాలా. భక్తి అన్న మాటకు అర్థం మీకు చెప్పా. ఎలా అడుగుజాడలు పట్టుకుంటే మనసు ఉద్భుతమవాలో మీకు నేను చెప్పాను. ఆ భక్తితో మీరు నిలబడి ఏది పెట్టండి ఆయన పొంగిపోతాడు. అది నారాయణుని చేరడానికి మార్గం. అందుకు దొరుకుతాడు నారాయణుడు. అంతేకాని ఇది చేస్తే నారాయణుడు దొరుకుతాడని శాస్త్రంలో ఎక్కడా ఏం లేదు. దానికి సోపానమును ఇలా అని చెప్పడం చాలా కష్టం. భక్తి పరమ ప్రధానమైన సాధనం. అందుకే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఇప్పుడు ఆ అటుకులు రెండవసారి తిననివ్వలేదు రుక్మిణీదేవి.